అడ్డదిడ్డంగా పెట్టాడా పెట్టలా. ఈనాడుతో సమానంగా ఇచ్చాడు, ఈనాడు పేపర్తో సమానంగా. అలాగే ఛానళ్లలో TV9తో సమానంగా ఇచ్చుకున్నాడు. రేటింగ్ పరంగా నెంబర్ 2 ఛానల్ అప్పుడు సాక్షి. ఆ రేంజ్లోనే ఇచ్చుకున్నాడు, లేదా ఆ సమానంగా ఇచ్చుకుని ఉండొచ్చు. పేపర్ పరంగా ఈనాడుతో సమానమైన సర్క్యులేషన్ ఉంది అప్పుడు సాక్షికి, ఆ రేంజ్లోనే ఇచ్చుకున్నాడు. అప్పనంగా ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అప్పనంగా ఇచ్చుకుంటారు. ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ ఎంత సాక్షితో కంపేర్ చేస్తే? వ్యూవర్షిప్ పరంగా సాక్షి, అదే మహా టీవీ వ్యూవర్షిప్ ఎంత ఉంటుంది సాక్షి వ్యూవర్షిప్ కంటే చూసుకుంటే, లేదా జ్యోతి వ్యూవర్షిప్ కంటే చూసుకుంటే? కానీ ఇక్కడ కావాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫారాలు కూడా ఈనాడు జ్యోతి వీటికి, లేదా ఇటు మహా టీవీ వీళ్ళవి కూడా సోషల్ మీడియాలో ఇవి పెడతారు కదా, డిజిటల్ ప్లాట్ఫారాలు వార్తలు, వాటికి కూడా అడ్వర్టైజ్మెంట్కి ఏడాదికి 100 కోట్లు పెట్టాడు. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తుంది. మీరు అది ఓపెన్ చేయగానే కంపల్సరీగా ఒక యాడ్ కనబడుతుంది అక్కడ ప్రభుత్వాన్ని. అది రేపు ఇవాళ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, రేపు గూగుల్ డేటా సెంటర్ ఇదిగో, ఇంకోటి రెగ్యులర్గా యాడ్ ఉంటుంది వాళ్ళకి. అంటే డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ కూడా నడుస్తుంది అక్కడ. జగన్ వాటన్నిటి దేన్ని పట్టించుకోవాలి. అసలు మీడియాను తొక్కిపడేశారు, జర్నలిస్టులు కూడా తొక్కిపడేశారు. ఆ దెబ్బే జగన్కి బాగా తగిలింది. మీడియా ఉంది ఆఫ్టర్ ఆల్ అనేది జగన్ కానీ కేసీఆర్ మెంటాలిటీ కానీ. మన వల్ల వాళ్ళు బతుకుతారు కానీ వాళ్ళ వల్ల మనం బతికేది ఏంటంటే, చంద్రబాబు గారు మాత్రం వాళ్ళ వల్లనే